కేవలం 2 వారాలు. అవును, కేవలం 14 రోజులు. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే మీ శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు. ఎక్కువ శక్తి, బలమైన కండరాలు, పదునైన జ్ఞాపక శక్తి, ఆరోగ్యమైన కళ్ళు, ఇంకా జుట్టు, గోర్లు కూడా బలంగా మారొచ్చుట. కానీ ఇక్కడ ఒక ప్రశ్న: గుడ్డు నిజంగా అంత అద్భుతమైన ఆహారమా, లేక మనం వింటున్నది కేవలం ప్రచారమా? ఈరోజు ఆ విషయాలను తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత సంపూర్ణమైన ఆహారాల్లో గుడ్డు ఒకటిగా చెప్తుంటారు. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఇందులో ఒకే చోట లభిస్తాయి. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకుంటారు. చాలా మందికి ఉదయం అల్పాహారం చేసిన కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుంది. కానీ గుడ్డులో ఉండే అధిక మోతాదులోని ప్రోటీన్ వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉంటుంది. దాంతో మధ్యలో ఏదో ఒకటి తినాలనే కోరిక తగ్గుతుంది. రోజంతా శరీరానికి స్థిరమైన శక్తి అందుతుంది. వ్యాయామం చేసే వాళ్లకు గుడ్డు ఎందుకంత ముఖ్యమో తెలుసా? మన కండరాలు బలంగా ఉండాలంటే మంచి ప్రోటీన్ అవసరం. గుడ్డులో ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అందుకే జిమ్కి వెళ్లే వాళ్ళు, క్రీడాకారులు గుడ్డును తమ ఆహారంలో తప్పకుండా చేర్చుకుంటారు. ఇప్పుడు మెదడు గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది పని ఒత్తిడి, చదువు ఒత్తిడి వల్ల ఏకాగ్రత కోల్పోతుంటారు. కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం కూడా కష్టమవుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ B12, కోలిన్ అనే పోషకాలు మెదడు పనితీరుకు చాలా ముఖ్యమైనవి. ఇవి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక కళ్ళ ఆరోగ్యానికి కూడా గుడ్డు మంచి మిత్రుల్లా పనిచేస్తుంది. ఇందులో ఉండే లూటిన్, జియాజాంతిన్ అనే పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో గంటల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు చూస్తున్న వారికి కళ్ళపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సరైన పోషకాలు అందడం చాలా అవసరం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుడ్డులో ఉండే బయోటిన్. ఇది జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఖరీదైన ఉత్పత్తుల కోసం వెతుకుతుంటారు. కానీ సరైన పోషకాహారం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా గుడ్డు ఉపయోగపడవచ్చు. ఉదయం గుడ్డు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. దాంతో జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ గుడ్డు ఒక్కటే బరువు తగ్గించే మంత్రం కాదు. సరైన ఆహారం, వ్యాయామం కూడా అవసరం. ఇక ఎముకల ఆరోగ్య విషయానికి వస్తే గుడ్డులో ఉండే విటమిన్ D చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో కాల్షియం సరిగ్గా ఉపయోగపడేలా చేస్తుంది. దాంతో ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: గుడ్డు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎలా తింటున్నాం అనేది కూడా ముఖ్యం. ఎక్కువ నూనెలో వేయించిన గుడ్ల కంటే ఉడికించిన గుడ్లు లేదా సగం ఉడికించిన గుడ్లు ఆరోగ్యకరమైన ఎంపికగా నిపుణులు చెప్తున్నారు. అలాగే కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు గుడ్డు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఒక చిన్న గుడ్డులోనే దొరుకుతున్నాయి. అందుకే దీన్ని ప్రకృతి ఇచ్చిన సంపూర్ణ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు.